2 కట్టల పాలకూరను ఎడ్జెస్‌ని కట్ చేసి వేడి నీళ్ళల్లో వేసుకొని 2 మినిట్స్ మరిగిన తర్వాత బయటికి తీసి చల్ల నీళ్ళల్లో వేసుకొని ఎక్స్ట్రా వాటర్‌ని పిండేసి మిక్సీ జార్‌లోనికి వేసుకొని పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి 1 స్పూను నెయ్యిని కానీ ఆయిల్‌ని కానీ వేసుకొని పన్నీర్ క్యూబ్‌ను 2 వైపులా రోస్ట్ చేసుకొని చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. మరొక ప్యాన్‌లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసి 1 స్పూన్ జీలకర్ర వేసి వేగిన తర్వాత 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి వేపుకోవాలి. తర్వాత 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి అవి కూడా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్టును కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు మరి కాస్త కారాన్ని యాడ్ చేసుకొని 10 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత నీరు, కస్తూరి మేతి, 2 స్పూన్ల పాల మీది మీగడను వేసి 5 నిమిషాల పాటు ఉడికించి దించేసుకోవాలి.